ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. విశేష అలంకరణలతో ముందుగా క్యూలైన్లో బారులు తీరిన భక్తులకు దర్శనాన్ని కల్పించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా హాజరయ్యారు. శాసనసభ్యుడు మండపేటకు చెందిన వి జోగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారని ఆలయ కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ అయిన ఆర్వి చందన తెలిపారు. దర్శనానంతరం ఆలయ ముఖమండపంలో వారికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించడం జరిగిందని చెప్పారు. హనుమాను నామస్మరణంతో ఆలయం మారుమోగింది. వేసవి దృష్ట్యా భక్తులకు దాహార్తను తీర్చేందుకే దేవస్థానం చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చందన తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయానికి దేవస్థానం భక్తులకు అందించిన వివిధ సేవలకు గాను దేవస్థానానికి 1,73,139 రూపాయలు ఆదాయం సమకూరిందని చందన వివరించారు. ఇటువంటి అసౌకర్యాలు కలగకున్న భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలోని ఆలయ పర్యవేక్షకులు కురుగంటి రంగారావు, జవ్వాది కృష్ణ తగిన ఏర్పాట్లను పర్యవేక్షించారని చెప్పారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 1,500 మంది వరకు భక్తులు పాలు పంచుకున్నారని ఆర్వి చంద్ర చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మొట్టమొదటి మంగళవారం అత్యంత అద్భుతంగా స్వామివారికి ప్రాతకాలమే ఏర్తప్పింది విద్యార్థిన కైంకర్యములన్నీ కూడా 4 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. తదుపరి 5:30 నుంచి కూడా భక్తులందరూ కూడా విరివిగా దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. అదే రకంగా భక్తుల సౌకర్యార్థం కార్యనిర్వహణాధికారిని అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి విఆర్ చందన గారి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, చలివేంద్రము, అదే రకంగా కూలింగ్ వాటరు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా అన్నదానశాలలో నిరంతరం కూడా 10:30 దగ్గర నుంచి కూడా అన్నప్రసాదాన్ని భక్తులకి ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. భక్తులందరూ కూడా విశేషంగా మంగళవారం కనుక నాగవల్లి జలం తోనపాకులతో అష్టోత్తరాలు, విశేష గర్భాలయ దర్శనాలు దర్శించుకున్నారు. భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది కృషితో విశేషంగా జైవారం మంగళవారం దిగ్విజయంగా పూర్తయింది. అదే రకంగా రేపు శనివారం, వచ్చే శనివారం నాడు ఎంతో స్వామివారికి వైశాఖ మాసంలో ఉన్నటువంటి 4 శనివారాలు కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు కనుక ఆ శనివారం జరిగేటటువంటి పంచామృతాభిషేకాల్లో భక్తులు పాలు పంచుకుని ఈ రేపు జరిగేటటువంటి శనివారం నాడు పంచామృతాభిషేకం విశేషంగా జరుగుతుంది. కాబట్టి ఆ విశేషంగా జరిగేటటువంటి పంచామృతాభిషేకాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై హనుమాన్. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో టిట్కో గృహాలలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి ఎద్దడి, పొదలు విపరీతంగా పెరిగిపోవడంతో శానిటేషన్ సిబ్బంది కొంతమేరకే శుభ్రం చేయడము, మురుగునీరు బయటికి పోకపోవడంతోనే పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా టిట్కో గృహంలో నిర్వహిస్తున్న మహిళలు మాట్లాడుతూ ఎన్నోసార్లు ఎంతోమంది అధికారులకు, రాజకీయ నాయకులకు అర్జీలు పెట్టుకున్నామని కానీ ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి అధ్వానంగా మారుతోందని, ఎప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలను చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. కూడిదన్నది కూడా తిండితెత్తలేదు, కుళ్ళు కొంపు, దోమలు. ఏదో గతి లేక కాపం చేసినట్టుంది. ఏం చేస్తాం? జిల్లా హిరమండలంలో ఉచిత కుట్టు మిషన్ల కేంద్రాన్ని మంగళవారం నాడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బుచ్చిబాబు, ఎంపీపీ ప్రతినిధి తిరుపతిరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఎంపీడీఓ కాళీప్రసాద్, ఎంపీటీసీలు శంకర్రావు, బుడ్డమ్మ, ఎంఈఓ రాంబాబు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సదాశివ నగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం మహిళల గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. తల్లికి వందనం మే నెల, జూన్ నెలలో పడుతుంది మీ అందరికీ, మహిళలందరికీ. మహిళలు మహిళలు ఉపాధి పొందాలి, మహిళలకు ఉపాధి అవసరము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే తపంతో ఈరోజు మన ప్రభుత్వం పెట్టింది ఈ కార్యక్రమం. ఇంకా మనం లేట్ అయ్యి ఉన్నాం. తప్పనిసరిగా ఇప్పుడు బ్యాచ్ అయిపోతే మళ్ళీ మనకు ఇంకో బ్యాచ్ ఇస్తామన్నారు. మీరు కంటిన్యూగా ఇవన్నీ నేర్చుకొని మీ అందరూ కూడా ఎవరైతే మిషన్స్ మీకు ఇస్తారో, మీకు ఎవరికి ఏ సాయం కావాలన్నా
మెయిన్ ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కావాలన్నా సరే నేషనల్తో నేను మాట్లాడుతున్న పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాం. ఇది మంచి అవకాశం, ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన అందరి కోసం ఆలోచించే ప్రభుత్వం. అది తక్కువ టైంలో బస్ ప్రయాణం కూడా మీకు ఫ్రీ ఉంటుంది, అది కూడా ప్రవేశపెడుతున్నారు. ఒకసారి మీ అందరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు.